నమస్తే, వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా. నేను మీ ప్రియాంక. ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలి అనేసి భారతదేశంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇవి ప్రస్తుతం అందరిలోనూ ఒక డౌట్ నైతే రేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే భారతదేశం జనాభా మొత్తం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. చైనాను కూడా మించిపోయింది మన భారతదేశ జనాభా. ఇటువంటి క్రమంలో మన దేశంలో అసలు మౌలిక సదుపాయాలనేవే లేవు. సరే, పిల్లల్ని కనండి అనేసి ఎవరెవరు మాట్లాడినంటే మనకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎక్కువ మంది పిల్లల్ని గణేసేయండి అని మాట్లాడుతున్నారు. 16 பெற்று பெருவாழ்வு என்று சொல்லுவார்கள். 16 குழந்தைகள் அல்ல, 16 செல்வங்கள். ஆனால் இன்னைக்கு நாடாளுமன்ற தொகுதியிலாம் குறையும் என்ற நிலை வருகிற போது ஏன் அளவோடு பெற்று வளமோடு வாழ வேண்டும் என்று சொல்லுவோம். நாமும் 16 குழந்தைகளை பெற்றுக் கொள்ளலாமே என்று சொல்லக்கூடிய நிலை இன்றைக்கு உணர்வு வந்திருக்கிறது. అదే విధంగా ఆ తర్వాత చంద్రబాబు గారు కూడా ఎక్కువ మంది పిల్లల్ని గణేసేయండి అంటున్నారు. ఇద్దరు కంటే పైన పిల్లలు ఉంటేనే మీకు పోటీకి అర్హులు. మీరు ఇప్పుడు ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే మీరు పోటీకి అర్హత లేదు. ఇదే మాదిరిగా భవిష్యత్తులో మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వ సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఇప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా పిల్లల్ని కనండి అనేసి చెప్తున్నటువంటి మాట. అయితే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే నిబంధన గతంలో నుండి ఇప్పటి వరకు కూడా ఉంది. అది అయితే దాన్ని కూడా తొలగించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నిబంధన వర్తించేలా చేయకూడదు అనేసి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉంది. ఆలోచన చేద్దాం, సీరియస్గా ఆలోచన చేస్తున్నా. మా పార్టీలో 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళకుంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తా టికెట్ ఇచ్చేటప్పుడు. సో ఈ యొక్క కుటుంబ నియంత్రణ గతంలో ఇందిరాగాంధీ హయాంలో తీసుకొచ్చినటువంటిది. ఇది ఫ్యామిలీ ప్లానింగ్. దేశంలో జననాల రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి, సో అందరికీ అన్ని వనరులు అందాలి కాబట్టి, సో కొంత ముందు చూపుతో ఇద్దరు పిల్లలు ముద్దు ముగ్గురు వద్దు అనే నినాదంతో వచ్చిందే ఈ ఇద్దరు పిల్లల కాన్సెప్ట్. కానీ మన దేశంలో ఎన్నికల్లో నిలబడాలన్నా కూడా పోటీ చేయాలన్నా కానీ ఇద్దరు మాత్రమే ఉంటారు. మనం చూస్తున్నాం. కేసీఆర్ లాంటి వ్యక్తికే ఇద్దరు పిల్లలు ఉండే, రేవంత్ రెడ్డికి అయితే ఒకతే బిడ్డే. ఇక మనం ఇటు చంద్రబాబుకు చూసుకున్నటువంటి అయితే కూడా ఒకటే కొడుకు. ఇట్లా చాలా మంది కూడా తక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు. కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కనండి, వీలైతే ముగ్గురిని నలుగురిని కూడా కనండి అనేసి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ప్రస్తుతం ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక చైల్డ్ కి బర్త్ ఇవ్వాలంటే వాళ్ళని ఏదో కన్నామా పడేసినామా ఎట్టి కన్నట్టు లేదు. ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా వాళ్ళని ఒక మంచి స్కూల్లో చేర్పించాలి. ప్రభుత్వ స్కూల్లా ఎంత చండాలంగా పనిచేస్తాయి, ఎట్లుంటాయి అనేది కూడా మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇద్దరు ముగ్గురిని కానండి, మీ ఇష్టం ఉన్నంత మందిని కానండి అనేసి చెప్తా ఉన్నారు. ఇంకా ఏపీలో విచిత్రమైనటువంటి ఒక సంఘటన కూడా జరిగింది. అంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ తల్లికి వందనం పథకం ద్వారా వాళ్ళు ఈ విధంగా లక్షాధికారులు అవుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. 16 మంది పిల్లలు. ముస్లిం కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లల్ని అంటారు కాబట్టి 16 మంది పిల్లలు ఉండగానే ఒక కుటుంబానికి 50,000కు పైగా కూడా ఈ తల్లికి వందనం డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎంకరేజ్ చేయడం వల్ల దేశ జనాభా పెరుగుతుంది. దేశ జనాభా పెరిగి ఏమవుతుందని అంటే కూడా ఇక్కడ మనకు ఆర్థిక వనరులు. సరే, మరి మీరు జనాభాను పెంచమంటున్నారు, మరి ఉద్యోగాలు కూడా ఆ స్థాయిలో కల్పిస్తారా? విద్యను కూడా ఆ స్థాయిలో అందిస్తారా? కార్పొరేట్ లెవెల్లో విద్యను చదివించాలి మా పిల్లలకు కూడా అనేసి ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. సో అట్లాంటి కృషి ప్రభుత్వం ఏమైనా చేస్తుందంటే జీరో కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఏ ప్రభుత్వం కూడా మొత్తం భారతదేశంలో ఏ ప్రభుత్వాలు కూడా ఒక మంచి నాణ్యమైన విద్యను అందించే స్థాయిలో లేవు. ఒక మంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే స్థాయిలో లేకుండానే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని అనేసేయండి, మేము ఉన్నాం కదా, మా ప్రభుత్వాలు ఉన్నాయి కదా అనేసి మాట్లాడడం కూడా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఇది ఒక కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు
ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థిని చూసుకున్నట్టయితే, ఒక ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థిని చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంగ్లీష్ భాషలో చాలా వరకు తేడా ఉంటుంది. సో ఇట్లా అనేక రకాలైన అసమానతలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎదుర్కొంటారు. అలాగే వాళ్ళు మొత్తం పేదరికంలో గడపాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎదురవుతా ఉంటది. సో అట్లనే వైద్యం విషయానికి వచ్చినట్టయితే కూడా ఒకసారి ప్రైవేట్ ఆసుపత్రులను, మరొకసారి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల విషయాన్ని కూడా మనం వచ్చినట్టయితే ఒక ప్రెగ్నెంట్ లేడీ 9 నెలల గర్భావతి అక్కడ సేఫ్ గా డెలివరీ అవుతుందో లేదో అది కూడా డౌట్ గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే డౌటే 100%. ఎందుకంటే అక్కడ అసలు ఎలాంటి వస్తువులు ఉండవు, డాక్టర్లే టైంకి ఉండరు, అక్కడ వాళ్ళంతా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళ మీద మాత్రం ఈ ప్రభుత్వాలు అసలు చర్యలు కూడా తీసుకోవు. సో ఇంత జరుగుతున్నా కానీ మన దేశంలో ఎన్నో దారుణాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు రోజు కోల్పోతున్నా కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. అలాంటిది జనాభాను పెంచండి అని ఎందుకు అంటున్నారు అంటే దేశంలో మనము ఇక ఈ రైతులు ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఇంత పండిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా దేశంలో ఒక రైతు ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి అన్నం అనేది దొరుకుతుంది. అలాంటిది వీళ్ళు చేసేది చాలా శూన్యం, 0% వాళ్ళ యొక్క కృషి ఉంటుంది. ఇక పిల్లల్ని కానిసేయండి, వాళ్ళని వదిలేసేయండి అంటే కాదు కదా, వాళ్ళకి విద్య అందించాలి, మంచి వైద్యం అందించాలి, వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తుకు ఒక ఉపాధి కల్పన అనేది నైపుణ్యాలను నేర్పించే విధంగా ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఈ మాటలు మాట్లాడాలి. కానీ వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండి అవేం చెయ్యము, మీరు కనేసేయండి అని అంటే అది ఎలాంటి సంకేతం అని కూడా చాలా వరకు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే కొన్ని మన తాతలు ఉన్నప్పుడు, మన ముత్తాతలు ఉన్నప్పుడు, ఇప్పుడు మనం ఉన్నప్పుడు కూడా ఇది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. మనకంటే వెనక స్వాతంత్రాన్ని సంపాదించుకున్న దేశాలు ఎన్నో కూడా ఇప్పుడు మనకంటే ముందున్నాయి. ఎందుకు? ఒక జనాభా తక్కువ ఉంది కాబట్టి ఆ దేశాల్లో, అలాగే అవినీతి లేదు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందిరు. మన దేశంలో ఎట్లా జనాభా పెరుగుతుంది, అట్లనే అవినీతి పెరుగుతుంది, అట్లనే రాజకీయాల్లో ప్రతి రంగంలో కరప్షన్ పెరుగుతుంది. దీన్ని మాత్రం ఆపుతాం అనేసి ప్రభుత్వాలు మాట్లాడాయి. ఎప్పుడు కూడా ఈ యొక్క అంటే జనాభా సంఖ్యను పెంచాలనే ఆలోచన ఈ ప్రభుత్వాలకు ఉంటే వాళ్ళు ఫస్ట్ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మీరు కనండి, కంటే మేము మీ పిల్లలకి ఇది చేస్తాం అది చేస్తాం అంటూ వాళ్ళ మొత్తం లైఫ్ కి వాళ్ళొక సెక్యూరిటీ, వాళ్ళొక అష్యూరెన్స్ ఇచ్చే విధంగా ఉంటేనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయండి, లేకపోతే లేదంటూ కూడా సోషల్ మీడియాలో చాలా మంది ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మన బయట దేశాలు చూసుకుంటే, మన దేశాన్ని చూసుకుంటే కూడా చాలా అంటే పరిస్థితులు చాలా చండాలంగా ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ఈ దేశంలో అసలు క్లీన్నెస్ అనేది పాటించకపోవడం, అసలు రాజకీయాల వల్లనే చాలా వరకు దేశం మొత్తం కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పటి భారత్కి ఇప్పటి భారత్కి అసలు ఏమీ లేదు. చరిత్రను చెప్పుకుంటూ బతకడమే తప్ప వీళ్ళు తెచ్చినటువంటి సంస్కరణలు కానివ్వండి, ఘనత కానీ ఏమీ లేదు. కానీ పెద్దగా చెప్తున్నారు, పిల్లల్ని కానండి, మన జనాభాను పెంచండి, ముస్లింల కంటే హిందూ జనాభా ఎక్కువగా ఉండాలి, ఇది ఉన్నది ఒకటే, ఇది హిందూ దేశం ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సరే, అవన్నీ కరెక్టే అనుకుందాం కొంతసేపు. కానీ వాళ్ళు పుట్టినందుకు పెరిగే వరకు కూడా, చనిపోయే వరకు కూడా ఒక బికారీ లాగానో ఇంకో ఏదో ఒక పరిస్థితి వాళ్ళకి ఎదురు అవ్వకూడదు కదా. సో అట్లాంటి పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే చేయాలి ప్రభుత్వాలు అనేసి ఒక మనవి అనుకోవచ్చు, లేదా ప్రజల నుండి వస్తున్న విన్నపం అని కూడా అనుకోవచ్చు. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా.